ఆగస్ట్ 23న భారతదేశం చందమామ పైన అడుగుపెట్టినటువంటి వార్షికోత్సవం. ఇండియా స్పేస్ మిషన్ మూన్ పైన ల్యాండ్ చేసి 1 year అయింది. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఆ రోజు అమెరికాలో ఉన్నాను. అక్కడి నుంచే చంద్రయాన్ విజయం పైన వీడియో పెట్టాను. సో ఈ సందర్భంగా భారతదేశం ఏం చేయబోతోంది, నెక్స్ట్ 10 yearsలో, నెక్స్ట్ 25 yearsలో ఏం చేయబోతోంది, ఈ లక్ష్యాలను మనకు వింటే ఒక్కసారి మన దేశ అభివృద్ధిని పట్ల మనం ఎంతగానో గర్వపడతాం. భారతదేశానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనకు అవసరమైన మేరకు ఆహార ధాన్యాలు కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితిలో మనం ఆటమిక్ రియాక్టర్లు పెట్టాం. 1969లో తారాపూర్లో మొట్టమొదటి బాబా ఆటమిక్ రియాక్టర్ పెట్టారు. తర్వాత 1975లోనే తొలి ఉపగ్రహం ఆర్యభట్టను ప్రయోగాత్మకంగా ప్రయోగించాం మనం. సో ఇలా అనేక రంగాల్లో భారతదేశం యునీక్ కంట్రిబ్యూషన్, పరం అనే సూపర్ కంప్యూటర్ తయారు చేశాం. అగ్ని లాంటి మిసైల్స్, ఖండాంతర క్షిపణులు 8,000 10,000 కిలోమీటర్ల దూరాన ఉన్న వాటిని కూడా ఛేదించగలిగే మిసైల్స్ తయారు చేశాం. 50 ఏళ్ల క్రితం 1974లోనే పోఖ్రాన్లో తొలి అణుపరీక్షలు నడిపాం. సో ఆ తర్వాత 1998లో సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేశాం. అంటే నియర్లీ 50 years క్రితం భారతదేశం న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేయగలిగే సామర్థ్యాన్ని పొందగలిగాం. సో ఈ ప్రాసెస్లో భాగంగా ఇప్పుడు స్పేస్ మిషన్ ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మన దేశం వాటా చాలా పరిమితం, హార్డ్లీ 2%. దానికి కారణాలు కూడా చెప్తాను. దీన్ని 10%కు తీసుకెళ్ళాలి అన్నది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లక్ష్యం. ఇంకో 10 ఏళ్లలో దీన్ని 10% తీసుకెళ్ళాలని వెరీ అంబిషియస్ టార్గెట్. అంటే గ్లోబల్ స్పేస్ ఎకానమీలో మన వాటాను 5 times పెంచాలి అని. ఇప్పుడు మనం $9 billion, $900 కోట్ల ఇండియన్ స్పేస్ ఎకానమీ. దీన్ని $45 billion, $4,500 కోట్ల తీసుకెళ్లాలని లక్ష్యం. సో ఇది జరగాలి అంటే భారీగా పెట్టుబడులు పెట్టాలి. సో పెట్టుబడులు పెడితే ప్రయోజనం కూడా చాలా ఎక్కువ. ఇటీవల ఇస్రో ఒక స్టడీ కూడా కమిషన్ చేసింది. స్టడీ ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ స్పేస్ సైన్స్ ఆన్ ది ఎకానమీ, అంటే ఆర్థిక వ్యవస్థ పైన స్పేస్ సైన్స్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని. సో ఇది 2.5 times ఉంటుంది అని. అంటే ₹1 ఖర్చు పెడితే స్పేస్ సైన్స్లో దాని ఎకనామిక్ బెనిఫిట్స్ ₹2.5 ఉంటుంది అని. సో మనం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటాం. ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా ఉంటుందా? సో మరి ఇప్పటిదాకా మనం ఎందుకు తక్కువగా ఉన్నామంటే, మన స్పేస్ జర్నీ, మన 1960sలో తొలి రాకెట్ను మనము తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి మనం ప్రయోగించాం. సో అప్పుడు అట్మాస్ఫియర్ రీసెర్చ్ కొరకు మనం ప్రయోగించాం. 1972లో స్పేస్ కమిషన్ ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఫామ్ అయింది. ఆ తర్వాత మన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ సెంటర్, అలాగే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్, ఇలా అనేక ఇండియన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ NRSA, ఇలాంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ బిల్డప్ చేసి సొంత ఉపగ్రహాలు ప్రయోగించే టెక్నాలజీని డెవలప్ చేయడం కూడా మొదలుపెట్టాం. విక్రమ్ సారాభాయ్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలు దీనికి నాయకత్వం వహించారు. సో మన ప్రధానమైన కాన్సన్ట్రేషన్ ఏంటంటే డెవలప్మెంట్ కొరకు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కొరకు మాత్రమే స్పేస్ సైన్స్ వాడాం. ఇప్పుడు ఉదాహరణకు మనము సొంతగా ఫుల్ శాటిలైట్ లేనప్పుడే అమెరికన్ శాటిలైట్ను రెంట్కి తీసుకొని మనము ప్రయోగాలు జరిపాం. మనకు ఆ ప్రయోగాలు మీకు విద్యారంగంలోను, అలాగే టెలికాం రంగంలోను శాటిలైట్ టెలికమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ స్టెప్ అని
శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ సైట్ అని నిర్వహించాం. తర్వాత ఇండియన్ నేషనల్ శాటిలైట్స్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, అగ్రికల్చరు, బ్రాడ్కాస్టింగు, టెలివిజన్ కమ్యూనికేషను, మాస్ కమ్యూనికేషను, టెలికమ్యూనికేషను, అలాగే సహజ వనరుల అన్వేషణ, అలాగే వాతావరణ పరిశోధన, ఇలా అనేక రంగాల్లో మన స్పేస్ సైన్స్ను వాడుతూ వచ్చాం. ఫిషరీస్ రంగం నుంచి మొదలుకొని ఎడ్యుకేషన్ వరకు, రక్షణ రంగం, స్పైస్ శాటిలైట్స్ వరకు కూడా. సో ఇంతటి అద్భుతమైన ప్రగతి అంతా మన దేశ అభివృద్ధికి, దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంపైనే కేంద్రీకరించాం. జనరల్గా ప్రభుత్వమే ఈ స్పేస్ సైన్స్లో ఉండేది. ఇస్రోలోనే ఒక కమర్షియల్ వింగ్ పెట్టి మన స్పేస్ కామర్స్లో కూడా ఎంటర్ అయ్యాం. అయితే ఈ గ్లోబల్ స్పేస్ కామర్స్ చాలా హైలీ కాంపిటేటివ్. కానీ మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటారు. అంటే చాలా చౌకగా మనం ప్రొడ్యూస్ చేయగలం. అది మన దేశానికి ఉన్న ప్రత్యేకత. దీన్నే ఫ్రూగల్ ఇంజనీరింగ్ అంటారు. హైలీ కాంపిటేటివ్ ప్రైస్. ఇప్పుడు ఉదాహరణకు మన స్పేస్ మిషన్, మూన్ మిషన్ కానీ, చంద్రయాన్ కానీ 450 కోట్లతో చంద్రమండల యాత్ర జరిపాం మనం. 450 కోట్లు అంటే ఎంత తక్కువ మీరు గమనించండి. మన దేశ బడ్జెట్ 48 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్. సో అందులో 450 కోట్లు 48 lakh crore బడ్జెట్లో 450 crore చంద్రయాన్. అది కూడా ఒక్క ఏడాది బడ్జెట్లో కేటాయించింది కాదు, అనేక సంవత్సరాలు. సో ఇంత తక్కువ ఖర్చుతో నాసా, అమెరికన్ స్పేస్ ఏజెన్సీ చేసే దాంట్లో 10% కాస్ట్తో భారతదేశం చేస్తుంది. ఈవెన్ మన మార్స్ మిషన్ కానీ, మన మూన్ మిషన్ కానీ, వాటి ప్రత్యేకత. అందుకే మనకు ఈ లాంచ్ వెహికల్ టెక్నాలజీలో ఇండియా కెన్ బి ఏ లీడర్. ఎందుకంటే అనేక డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ డెవలప్డ్ నేషన్స్ కూడా సొంత ఉపగ్రహాలు ప్రయోగించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళైతే సొంత ఉపగ్రహాలతో ఎనీవేర్ వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీసెస్ కూడా మొదలుపెట్టారు. సో అందువల్ల రాబోయే కాలంలో ఇండియన్ స్పేస్ సైన్స్కు ట్రెమెండస్ డిమాండ్ ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన పెద్ద మార్పు ఏంటంటే స్పేస్ సైన్స్ గవర్నమెంట్ మానోపొలీగా ఉండదు. ప్రైవేట్ సెక్టార్ కూడా ఇందులో ఎంటర్ కానిచ్చారు. ప్రైవేట్ సెక్టార్ ఎంటర్ అయితే చాలామందికి రాంగ్ నోషన్ ఉంటుంది. ప్రైవేటీకరణ అంటే దీన్ని వ్యతిరేకించాలి, ప్రైవేటీకరణ అంటే నష్టము అని. అలాగే ప్రభుత్వ రంగం అంతా దుర్మార్గము అని కూడా రాంగ్ నోషన్స్ ఉంటాయి. నువ్వు గవర్నమెంటా ప్రైవేటా కాదు, ఎలా మేనేజ్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ద క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అంటారు. పిల్లి నల్లదా తెల్లదా కాదు, అది ఎలకను పట్టాలి. సో గవర్నమెంట్లో కూడా మీకు ఐఐటీస్, ఐఐఎమ్స్ లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సరిగా నడవని స్కూల్స్, కాలేజీలు కూడా ఉన్నాయి. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా ప్రైవేటీకరణ అంటే మొత్తం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మీకు ఉదాహరణ చెప్తాను నేను. టెలివిజన్ ఒకప్పుడు ఒక్క దూరదర్శనే ఉండే. టీవీ రంగంలో ప్రైవేట్ వాళ్ళని నిల్వ చేశారు. ఇవాళ మనం ఊహించగలమా? ఎంత డైహార్డ్ కమ్యూనిస్ట్ కూడా మాకు ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ అవసరం లేదు, ఒక్క దూరదర్శనే ఉన్న రోజులు కావాలని కోరుకుంటాడా? మొత్తం పబ్లిక్ సెక్టార్ ఉండాలని కోరుకునేవాడు కూడా ఒక్క గవర్నమెంట్ ఛానల్ ఉంటే చాలు, ఈ ప్రైవేట్ టీవీ ఛానల్ ఉండకూడదని అనగలడా? అలాగే మొబైల్ ఫోన్ రంగంలో ఒక్క ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండే? 10 ఏళ్ళు పట్టేది. నాకు ఫస్ట్ టెలిఫోన్ కూడా ఒక తెలిసిన పార్లమెంట్ మెంబర్ సహకారంతో తెచ్చుకున్నాను. ఇవాళ ఎవరైనా ఊహించగలుగుతారా ఫోన్ కనెక్షన్కు ఎంపీ రికమెండేషన్ కావాలని? అలాగే గ్యాస్ కనెక్షన్ కూడా ఒక ఎంపీ ఇప్పించాడు. సో ఇప్పుడు ఊహించగలం ఆ గ్యాస్ కనెక్షన్కి ఎంపీ కావాలని. సో ఇవన్నీ ప్రైవేట్ వారు ఎంటర్ అయ్యాకనే మన జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. సో అందువల్ల డెఫినెట్గా స్పేస్ సైన్స్లో కూడా ప్రైవేట్ రంగం ఎంటర్ కావడం వల్ల చాలా క్వాలిటేటివ్ చేంజ్ వస్తుంది. అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా చేస్తున్న స్పేస్ సైన్స్ ఫర్ ఎడ్యుకేషన్, స్పేస్ సైన్స్ ఫర్ హెల్త్, స్పేస్ సైన్స్ ఫర్ డెవలప్మెంట్ ఇది నిర్వీర్యం కాకూడదు. సో ప్రైవేట్ రావద్దని కాదు, ప్రభుత్వం చేసే పని నిర్వీర్యం కాకూడదు. ఎందుకంటే ప్రైవేట్లో ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది, సోషల్ మోటివ్ ఉండాలన్న గ్యారంటీ లేదు. కానీ ప్రైవేట్ రంగం ఎంటర్ అయినాక మాసివ్గా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఇండియా స్పేస్ జర్నీలో కూడా నెక్స్ట్ 25 years పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ఇస్రో డెవలప్ చేసింది.
దీన్ని మాస్ ప్రొడక్షన్కు ప్రైవేట్ వర్క్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మన దేశంలో ప్రైవేట్ రంగంలో రాకెట్లు, ఉపగ్రహాలు తయారు చేసే స్థాయికి వచ్చాం. హైదరాబాదులో కూడా స్టార్టప్స్ రాకెట్లు తయారు చేస్తున్నాయి. కెన్ యూ ఇమాజిన్? స్టార్టప్ 200 స్టార్టప్ స్పేస్ సైన్స్లో పనిచేస్తున్నాయి. సొంత ఉపగ్రహాలు తయారు చేస్తున్నాయి, రాకెట్లు తయారు చేస్తున్నాయి, కొన్ని స్పేస్ అప్లికేషన్లలో కూడా పనిచేస్తున్నాయి. సో రేపు రాబోయే కాలంలో చిన్న చిన్న డ్రోన్స్ మీకు ఇంటికి ఇప్పుడు డెలివరీ బాయ్స్ స్విగ్గీ, జొమాటో, ఇన్స్టాగ్రామ్, బ్లింకెట్, మీకు జెప్టో ఇవన్నీ మనుషులు తెచ్చిస్తాను. భవిష్యత్తులో మనుషులు కూడా ఉండవు. డ్రోన్ వచ్చి మీ బాల్కనీలో వేసిపోతుంది. సో మీ డ్రోన్ వచ్చి మీకు రాబోయే కాలంలో స్పేస్ సైన్స్లో వస్తున్న మార్పులు ఇది. సో మీరు కారులో కూర్చుకుంటూ ఒక శాటిలైట్కు హుక్ అయి మీ పని చేసుకోవచ్చు. సో ఆ దశకు టెక్నాలజీ మారుతోంది. అందువల్ల ఇండియా స్పేస్ సైన్స్ ఒక మ్యాసివ్ చేంజ్ ముంగిట్లో ఉన్నట్లు మనకు కనబడుతోంది.